హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ మోటో వ్లాగ్స్. మీరు చూడొచ్చు ముందున కాంటినెంటల్ జీటీ ఆఫ్ రోడింగ్. సో ఈరోజు మన వీడియో దాని మీదే రైడ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. కాంటినెంటల్ జీటీ ఆఫ్టర్ 1 year 2023 మోడల్ బండి. రెడ్ రాస్ట్ ఎగ్జాస్ట్ కూడా ఉంది దాంట్లో. సో దానికన్నా ముందు మీరు బండి తాలూకా సినిమాటిక్స్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ని ఎంజాయ్ చేయండి. So guys, let's ride this beast. 650cc, 47 bhp, 52 Nm టార్క్. బండి అయితే మామూలు బీస్ట్ కాదు అసలు. వచ్చేసి 211 kgs. హెవీగా అయితే ఉంది బండి. బ్యాక్ లాగుతున్నప్పుడు కొంచెం. సో లెట్స్ స్టార్ట్. సో ఇది హాఫ్ క్లచ్, నాది ఫుల్ క్లచ్ NS200. సో కొద్దిగా అలవాటు అవ్వడానికి ఒక టైం పడుతుంది. నెమ్మదిగా లాగిస్తే ఓకే. ఇది ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కూడా బండి. ఇంకా మీకు ఎగ్జాస్ట్ వినిపించాను కదా, రెడ్ రాస్ట్ ఎగ్జాస్ట్. చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నా బండి అక్కడ ఉంది. బ్యాక్ రాయడానికి అయితే కొద్దిగా హెవీగా ఉంది బండి, పర్లేదు మేనేజ్ చేసి వచ్చు. సో ఇది 2023 మోడల్, అంటే నియర్లీ 1 year 1.5 year అయిందన్నారు బండి తీసుకొని. సో ఈ బండి అయితే 13,000 తిరిగింది కరెక్ట్గా, 13,000 ప్లస్. సో చూడండి, ఆఫ్ రోడింగ్, జీటీ మీద ఆఫ్ రోడింగ్. సో అటంతా బురదగా ఉంది కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. సో నాకైతే పెద్ద ఇబ్బంది ఏం పడట్లేదు ఆఫ్ రోడింగ్లో. బండి అయితే చాలా హెవీ బండి, బట్ పర్లేదు, కంట్రోలింగ్ బాగుంది, బండి స్టేబుల్గా ఉంది. ఆగింది బండి, బండి స్టార్ట్. సో చెప్తున్నా కదా, 650cc బండి అసలు థ్రాట్లు వెళ్తే ఇసురుతుంది, అంటే అంత పవర్ ఉంటుంది అనమాట బండికి. సో ఈ బండి ఎక్కగానే నేను ఫస్ట్ నోటీస్ చేసింది ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ సేమ్ R15 version 3 ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. కొంచెం ముందుకు బెండ్ అయ్యి, ఇది కెఫే రేసర్ కదా, కెఫే రేసర్ స్టైల్లో బాగుంది బండి సిట్టింగ్ పొజిషన్. కాకపోతే ఇది అంత కంఫర్టబుల్గా ఉండదు, అంటే షార్ట్ రైడ్స్కి బాగానే ఉంటుంది, కానీ లాంగ్ రైడ్స్ అప్పుడు మీకు రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ నేను రైడ్ చేసిన సిటీలో కాబట్టి చూస్తాను, ఏమైనా అంటే నేనేం ఫీల్ అయినా పెయిన్ ఏమైనా వచ్చిందో లేదో చెప్తాను. సో నెక్స్ట్ స్టైలింగ్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో స్టైలింగ్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మొత్తం బండి అంతా రెట్రో స్టైల్. బండి అయితే చూడడానికి లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తం 1960s ఆ టైప్లో స్టైల్లో ఉంటుంది రెట్రో. మీటర్ కూడా చూస్తున్నారా, మొత్తం రెట్రో సర్కిల్ మీటర్. పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ట్విన్ ఎగ్జాస్ట్. లుక్ అయితే మాత్రం దీన్ని ఏ బండి బీట్ చేయలేదు ఆ ప్రైస్ ట్యాగ్లో. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది బండి అయితే, చాలా స్ట్రాంగ్. తెలుసు కదా బండి రాయల్ ఎన్ఫీల్డ్ తాలూకా ఏమంటారు బిల్డ్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది బండి అయితే, అందుకే అంత వెయిట్ కూడా వచ్చింది బండి. సో గైస్ కొంచెం సౌండ్ అయితే అనండి. సో ఈ బైక్ షార్ట్ రైడర్స్ కూడా రైడ్ చేయొచ్చు, 5.5 వాళ్ళు కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఈ రైడ్ వచ్చేసి 805 మాత్రమే. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏం చెప్పాలి, పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్. ఇంకా అసలు నేను థ్రాటిల్ ఇవ్వడమే లేటు, బండి అసలు చూడండి మీరే, అసలు ఎంత ఫాస్ట్గా ఉందంటే అంత ఫాస్ట్గా ఉంటుంది. రోడ్డుకి అయితే వచ్చాం కానీ ఖాళీ లేదు, అసలు స్పీడ్ పడ్డం కూడా అక్కడ ఖాళీ లేదు.
ట్రాఫిక్ 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 ట్రాఫిక్. సో నెక్స్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో మీకు ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అనేది వస్తుంది. 648cc ఎయిర్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్. సో మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే అదిరిపోద్ది బండి. నెక్స్ట్ మీకు తెలుసు కదా ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అంటే దాని ఫీలే వేరు. సౌండ్ గట్ట ఏదో ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయినట్టు ఉంటుంది. బండి కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది 1 year అయింది కానీ బండి అయితే 1 year అయినట్టు అనిపించట్లేదు. 1.5 year అయిందండి 2023 మోడల్. బండి అయితే వెల్ మెయింటైన్డ్, చాలా చాలా స్మూత్గా ఉంది. పికప్ కూడా బాగుంది. ఒరిజినాలిటీ కొత్త బండి ఎలా ఉందో అలానే ఉంది. చిన్న గీత కూడా లేదు బండికి. చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి దీని మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆనర్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే 20 to 25 kilometers మధ్యలో వస్తుందంట. నెక్స్ట్ రెడ్ రాస్ట్ ఎగ్జాస్ట్ చేయించడం వల్ల అయితే పెరిగిందంట. 2-3 kilometers వరకు మైలేజ్ అయితే పెరిగిందంట. అంటే ఇంతకుముందు సపోజ్ ఒక 20 వచ్చేది అనుకోండి, ఇప్పుడు 23 పక్కగా వస్తుందంటే మైలేజ్. రెడ్ రాస్ట్ ఎగ్జాస్ట్ చేయడం వల్ల అయితే మైలేజ్ అయితే తగ్గలేదు, పెరిగింది. యాక్చువల్లీ బెనిఫిట్ అయితే వచ్చింది. ఆ ఎగ్జాస్ట్ గురించి కూడా అడిగాను, ఎంత అయింది ఏంటి బ్రో అంటే 21,000 అయిందని చెప్పారు. నెక్స్ట్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది బండి. సస్పెన్షన్ అయితే ఎందాకలా చూసారు కదా, చిన్న చిన్న గోతుల్లో కూడా వెళ్ళినప్పుడు చాలా స్మూత్గా ఉంది. నాకు అసలు ఏది పెద్దగా ఎఫెక్ట్ ఏం కనిపించలేదు. అంటే నేనేదో చాలా స్మూత్. ఇలా అంటే 100 వెళ్ళిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా బార్ అండ్ మిర్రర్స్ ఉన్నాయి కదా బండికి, ఇది చాలా బాగా సూట్ అయ్యాయి. ముందున హ్యాండిల్కి బార్ అండ్ మిర్రర్స్ అనేవి చాలా బాగున్నాయి. అసలు కరెక్ట్గా కెఫే రేసర్కి ఎలా ఉండాలో అలా ఉంది బండి అయితే. ఏదైనా బండి తీసుకున్నప్పుడు మనం మోడిఫికేషన్ చేసుకొని మనం నచ్చుట్టు మార్చుకుంటే ఆ ఫీలే వేరు. బండి తాలూకు అందం అనేది కూడా చాలా వరకు పెరుగుతుంది మోడిఫికేషన్ చేయించడం వల్ల. సో ఈ బైక్ వచ్చేసి చాలామందికి డ్రీమ్ బైక్ అనమాట, కాంటినెంటల్ GT. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామందికి ఈ బండి అంటే ఇష్టం, చాలామంది కొందామని ఉన్నారు. సో అంత డిమాండ్ ఉంది బండికి, కాంటినెంటల్ GTకి. నేను రైడ్ చేసాక బండికి నాకు కూడా చాలా నచ్చేసింది, నాకు కూడా కొనాలనిపిస్తుంది. ఐ హోప్ వన్ డే కొంటాను. సో నెక్స్ట్ బ్రేక్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బండికి డ్యూయల్ ఛానల్ అయిపోతుంది. బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకోలేదు నేను. ఇంత హెవీ వెయిట్ బండిలో కూడా బ్రేక్స్ చాలా బాగా పడుతున్నాయి. బ్రేక్స్ మీరు ఎంత స్పీడ్ కొట్టినా. సో ఒక్క విషయం, ఈ రివ్యూ ఏంటంటే మెయిన్ నేను స్పీడ్ టెస్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడ అసలు రోడ్లో ఖాళీ లేదు ఈ రెడ్ రాస్ట్ ఎగ్జాస్ట్ చూపించడానికి. సో ఐ హోప్ మీకు చాలా వరకు ట్రై చేశాను ఈ ట్రాఫిక్లో, బట్ అంత పాసిబుల్ అవ్వలేదు. రోడ్స్ ఖాళీ ఉంటే మీకు కరెక్ట్గా చూపించాను, లేదా హైవేకి వెళ్ళి ఉంటే బాగుంది. బట్ టైం 6 దాటిపోయింది కాబట్టి దూరం తీసుకెళ్ళలేదు బండిని. సో ఉన్నంత దాంట్లో మీకు ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో మీరు విన్నారు కదా, రెడ్ రాస్ట్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఏమి సౌండ్ రసం. అసలు ట్రాఫిక్ కనుక లేకపోయింది, మంచి రోడ్డు దొరుకుంటే చూపిద్ది. నేను అసలు విశ్వరూపం చాలా మందికి తెలిసే ఉంటుంది కాంటినెంటల్ GT కోసం. సో చూడండి, బైక్ వేసుకొని నేను చిన్న చిన్న గ్యాప్లో కూడా దూరిపోతున్నాను. బైక్ అయితే బాగుంది. అంటే ఏమంటారు దీన్ని, ఓవర్టేక్స్లో నాకు ఏ ప్రాబ్లం లేదు. బండి కొంచెం పెద్దదైనా లీన్గానే ఉంది, సన్నంగానే స్ట్రైట్గా ఉంది. అంత బల్కీ బాడీ ఏం కాదు. అలాగని చిన్నదని కూడా అనుకోకండి, బండి అయితే పెద్దదే. నేను అంటుంది స్ట్రైట్గా సన్నంగానే ఉంది, కానీ సైడ్ నుంచి బాగా పెద్దగా ఉంటుంది. చాలా బల్క్గా మ్యాచ్గా ఉంటుంది బండి అయితే. సో గైస్ ఒకసారి వెళ్ళే ముందు సౌండ్ అయితే వినండి. సో అన్నారు కదా, ఇదే కాంటినెంటల్ GT విత్ రెడ్ రాస్ట్ ఎగ్జాస్ట్. సో ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. బండి అయితే చాలా బాగుంది. 1 year 6 months అయినా సరే బండి అసలు ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో నెక్స్ట్ నేను ఓనర్షిప్ రివ్యూ కూడా షూట్ చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఇంకా నా నుంచి బండి తాలూకా వీడియోస్ కానీ ఓనర్షిప్ వీడియోస్ నెక్స్ట్ అవన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తానో. సో ఇంత గైస్ అయితే ఉంటాను, బాయ్.